హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. చాలా రోజులు అయిపోయింది, 3 వీక్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. నేను మీతోటి లెంతీ వీడియో షేర్ చేసుకోలేదు. అప్పుడప్పుడు జస్ట్ షార్ట్స్ చేసి పెడుతున్నాను. సో అది కుకింగ్కి సంబంధించి చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేటప్పటికి దీపావళి సందర్భంగా కొద్దిగా ఇల్లు క్లీనింగ్ ఎలాగో అందరూ చేసుకుంటున్నది. అలాగే నేను కూడా నా హాల్ని ఇవాళ క్లీన్ చేశాను. సో అది ఎలా చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అలాగే నా హాల్ని ఇప్పటిదాకా నేను మీకు చూపించలేదు. సో అది ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు చూపించాలని నా ఉద్దేశము. జనరల్గా నేను హాల్ని ఎక్కువగా సామాన్లతోటి ఉంచాను. చాలా మినిమల్ సామాన్లు మాత్రమే ఉంటాయి. అయితే టీవీ కింద ఉన్న 3 డ్రాస్లోని కొద్దిగా క్లట్టర్ వచ్చేసింది. సో అది ఎలాగ క్లీన్ చేయాలనుకున్నాను. సో అది మీతో ఒకసారి షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అది ఎలా చేసాను అన్నది మనం చూసేద్దాము రండి. సో ఇది నా పార్టీషను. యాక్చువల్లీ ఈ పార్టీషన్ ఏంటంటే డైనింగ్కి ఇంకా డ్రాయింగ్కి మధ్యలో ఉన్న పార్టీషను ఈ రకంగా ఉంటుంది. ఈ సైడ్కి వచ్చేటప్పటికి ఇది నా టీవీ యూనిట్, ఎంట్రన్స్కి పక్కనే ఉంటుంది. సో దీని కిందని ఉన్న దాంట్లోనే ఈ సామాన్ అంతా క్లటరీగా తయారైంది. సో అవన్నీ క్లీన్ చేయాలి అన్నది నా ప్లాన్. ఈ మధ్యనంతా కనిపించినవన్నీ కనిపించినట్టు అందులో పడేయడం మొదలెట్టాము. సో ఇలాగా చెత్త చెత్తగా తయారైపోయింది. సో డీక్లటర్ చెయ్యాలి అన్న ఉద్దేశము. అందుకని ముందుగా ఇవన్నీ కూడా క్లీన్ తీసేస్తున్నాను. సో అక్కర్లేని వాటన్నింటినీ కూడా పైన అటక మీద పెట్టేయడానికి ఉంటుంది కదా. అందుకని ఇవన్నీ కూడా ముందుగా డ్రాస్ అన్నిటిలో ఉన్న సామాన్ అంతటిని తీసేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ అసలు అక్కర్లేని సామాన్ని మనకి కనిపించకుండా ఉండాలి అంటే ముందుగా మనం గోళల్లో పడేస్తూ ఉంటాము. దీని తర్వాత డస్టింగ్, చిన్న ఈ చాట మనకి చాలా యూజ్ అవుతుంది. ఐకియాలో తీసుకున్నాను. ఇది మనకి ప్లాట్ఫామ్స్ మీదకి ఇంకా ఈ గోళల్లో డస్ట్ క్లీన్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. దీంతో ముందుగా డస్ట్ అంతా క్లీన్ చేసేసామనుకోండి, మనకి ఆ తర్వాత సొల్యూషన్ తోటి చాలా ఈజీగా క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకని దీనివల్ల ఏంటంటే ఇది కింద పడడం అది కూడా ఉండదు కాబట్టి మనకి హాయిగా ఉంటుంది క్లీన్ చేయడము. ఇది అయిపోయిన తర్వాత నేను దీన్ని లోపల ఊకి ఉంటుంది కదా, ఈ ఊకి సొల్యూషన్ తోటి క్లీన్ చేయిస్తాను. దానివల్ల ఏంటంటే మనకి ఎలాంటి మచ్చలు మరకలు ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా అది చాలా బాగా క్లీన్ చేస్తుంది. సో మ్యాక్సిమం నేను డ్రాస్ అవన్నీ కూడా దీంతోటే క్లీన్ చేస్తాను, ఈ సొల్యూషన్ తోటే. తర్వాత ఈ పేపర్స్ అన్నీ కూడా కొద్దిగా ఆర్గనైజర్గా పెట్టాను. మనకి ఒకటి ఎక్కువగా ఈ డ్రాస్లో ఏమీ పెట్టుకోకుండా ఉంటే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్. అలా కాకుండా మనకి ఏంటంటే బయట నుంచి రాగానే చేతిలో అక్కలేని వస్తువులన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకెళ్ళి డ్రాలో పడేస్తూ ఉంటాము. సో దానివల్ల కొన్ని రోజులు అయ్యేటప్పటికి క్లటర్ అయిపోతూ ఉంటుంది. ఇది పైన కూడా నేను ఈ ఊకితోటే క్లీన్ చేస్తాను. అలాగే ఏంటంటే మనకి కొలిన్స్ ఉంటుంది కదా, దాంతో కూడా వాడుతూ ఉంటాను. యాక్చువల్లీ రెండిట్లో మనం ఏది వాడినా కూడా మనకి బాగా క్లీన్ అయిపోతాయి. గ్లాస్వి కానీ లేదు ఈ యాక్రిలిక్ కానీ ఇలాంటి సర్ఫేస్లన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. సో ప్రస్తుతానికైతే ఇది నా దగ్గర అవైలబుల్గా ఉన్నది, అందుకని దీంతోటే క్లీన్ చేసేస్తున్నాను. సో దీని క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫ్యాన్ చూస్తున్నారు కదా, ఇది వైట్ కలర్లో ఉండడం వల్ల ఏంటవుతుందంటే మనకి డస్ట్ కొద్దిగా ఉన్నా కూడా కనిపించేస్తూ ఉంటుంది. సో దాని క్లీనింగ్ అయిపోగానే ఇంకా నెక్స్ట్ మన పార్టీషన్ కూడా పెద్దగా అందులో సామాన్లు ఏమీ ఉంచాను. సో ఏంటంటే క్లీనింగ్కి కొద్దిగా ఈజీగా ఉంటుందన్నది నా ఉద్దేశము. సో లిమిటెడ్ దాంట్లో సామాన్లు మాత్రమే పెడతాను. మొత్తం అంతా ఇది కూడా మేము యాక్రిలిక్ తోటి చేయించుకున్నాము.
దానివల్ల ఏంటవుతుందంటే జస్ట్ క్లీనింగ్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. మెయింటెనెన్స్ చాలా కంఫర్ట్ ఉంటుంది. సో, ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత దాంట్లో మళ్ళా యాజ్ యూజువల్‌గా తీసినవి జస్ట్ ఒకసారి క్లాత్ తోటి తుడిచేసి పెట్టేస్తాను. సో, ఇవి నా ప్లాంట్స్. ఇవి యాక్చువల్లీ ఆయిల్ వేసుకునేవి. దాంట్లో పెట్టాను ప్లాంట్స్. అలాగే ఇంకా ఇది ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా సింపుల్‌గా చిన్న చిన్నవి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కిటికీ క్లీనింగు. మాకు హాల్లోకి ఒక విండో ఉంటుంది. సో, దాన్ని డస్టింగ్ అంతా చేస్తున్నాను. యాక్చువల్లీ దీనికి కొంచెం వైట్లో ఉండడం వల్ల ఏంటవుతుందంటే మనకి డస్ట్ కొద్దిగా ఎక్కువగానే పడుతూ ఉంటుంది. దట్టు కారిడార్ వైపు ఉంటుంది ఇది. సో, దాన్ని జస్ట్ మన ఈ ఫైబర్ బ్రష్ ఉంటుంది కదా, దాంతోటి క్లీన్ చేసేస్తాను. అలాగే లోపల ఇంకా ఏదైనా ఉంటే క్లాత్ తోటి వెట్ చేసి దాంతో క్లీన్ చేస్తాను. ఇంకా కొద్దిగా మరకలు అలాంటివి ఉన్నాయి అంటే యాజ్ యూజువల్ మన ఊకితోటి క్లీన్ చేసేస్తాను. అయితే ఊకి గురించి ఎన్నిసార్లు చెప్తున్నానంటే దాన్ని ఏమీ నేను ప్రమోట్ చేయటం లేదు. జస్ట్ నేను యూజ్ చేస్తున్నాను, అది బాగుంది, ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. సో, ఇది చాలా యూస్ఫుల్. ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇంకా రిమోట్స్ ఇవన్నీ ఉంటాయి ఈ టేబుల్ మీద. ఓవరాల్గా అయితే నా హాల్ లుక్ ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మినిమల్లో మినిమల్ ఉంచుతాను నేను. ఎక్కువగా వాల్కి కూడా నేను ఏది కొట్టడానికి ఇష్టపడను. సో, ఇది ఫైనల్గా అయితే క్లీనింగ్ అయిపోయింది హాల్ది. సో, మళ్ళా నెక్స్ట్ పండగలు వచ్చే వరకు డీప్ క్లీనింగ్ అవసరం లేదు. ఇవి డ్రాస్లోని క్లటర్ అంతా రిమూవ్ చేసేసాను. చాలా మటుకు ఖాళీగానే ఉంచాను. సో, ఇవి కాళ్ళు తుడుచుకుని చప్టాలు అవిను ఇక్కడే ఉంచుతాను ఈ డ్రాలోనే. సో, మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది టీవీ పక్కన ఉన్న మా ప్యానెల్, ఒకటి వుడెన్ ప్యానెల్. సో, ఓవరాల్గా అయితే మా హాల్ లుక్ ఇది. సో, ఎలాగో క్లీన్ చేస్తున్నాను కాబట్టి అలాగే ఇవాళ నా పూజా మందిరాన్ని కూడా క్లీన్ చేసుకోవడం అయిపోయింది. దేవుళ్ళన్నీ కూడా క్లీన్ చేసేసాను. సో, మీతో ఒకసారి చూపించాలనిపించింది. ఆల్రెడీ నేనైతే నా పూజా మందిరంది వీడియో ఒకటి చేశాను. దాన్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నది. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లోని లింక్ ఉంటుంది, చూడండి. సో, ఫైనల్గా దేవుడికి దీపాలు పూజ కూడా అయిపోయింది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.